సారి మీ అందరికీ నా వందనాలమ్మ. ఇది నాన్న మరి మనం కొంచెం సేపు మరి వాక్యాన్ని ధ్యానిస్తాము. నిన్నటి దినాన సంఘాలన్నీ కూడా మరి పెంతుకోస్తు దినాన్ని మనం సెలబ్రేట్ చేసుకున్నాము. యేసు ప్రభు తాను భూమి మీద ఉండి పరిచర్య జరిగించిన తర్వాత ఆయన శిలువ మరణం పొంది మరి ఆయన సమాధి చేయబడి పునరుత్థానుడై తండ్రి కుడి పార్శ్వమునకు హెచ్చించబడక ముందు అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 4వ వచనములో 5వ వచనంలో చూస్తే శిష్యులతోటి చెప్తున్నారు, తను తాను 40 దినాలు సజీవునిగా కనపరుచుకున్నాక నేను మరి నా తండ్రి దగ్గరికి వెళ్ళే సమయం వచ్చింది. అయితే మీరు తండ్రి చేత వాగ్దానము చేయబడిన మరి వాగ్దానం పొందుకునేటట్లుగా మీరు యెరూషలేములో నిలిచి ఉండండి. మీరు పరిశుద్ధాత్మ అనే బాప్తిస్మం పొందుకుంటారు అని ప్రభు వారితో చెప్పడం గురించి మనం వింటున్నాం. సో అదే క్రమంలో శిష్యులందరూ కూడా మరి ఆ, ఇంకా 120 మంది ఒక గదిలో కూడుకొని ప్రభు వాగ్దానం చేసిన దాని ఆత్మ కొరకు కనిపెట్టారని అపొస్తల కార్యాలు 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినమున వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిందని మనం వాక్యంలో చూస్తున్నాం. మీరు ఈ పెంతెకోస్తు దినం గురించి విస్తారంగా మరి నిన్నటి దినాన చర్చ్ లో ధ్యానించి ఉంటారని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా పెంతెకోస్తు దినాన్ని మరి నిన్నటి దినాన సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాయి. పెంతెకోస్తు అనగానే మరి 50వ దినము పస్కా దినము నుంచి మొదలుపెట్టి 50 దినాల తర్వాత మరి వచ్చే దినాన్ని ఫెస్టివల్ ఆఫ్ ఫీస్, యూదులకి నియమింపబడిన పండుగ దినాన్ని యూదులు సెలబ్రేట్ చేసేవారు. పస్కా దినాన్న మరి యెరూషలేములో అందరూ సమకూడినప్పుడు పస్కా ఆచరించిన తర్వాత ప్రభు మరి ఆయన శిలువ మరణానికి అప్పచెప్పబడ్డాడు పస్కా పశువు వలె. ఆ తరువాత ఆయన సమాధి చేయబడి పునరుత్థానుడైన తరువాత 40 దినాలు దాదాపుగా అనేక మందికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకున్నారు అని మనం చూస్తున్నాం. ఆ తరువాత మరి ప్రభు ఆరోహణం అయిపోయి వెళ్ళిపోతున్నప్పుడు శిష్యులని మరి వేచి ఉండమన్నప్పుడు దాదాపుగా వారందరూ మరి ఆ, ఒక 10 దినాలు అంటే 40 దినాల వరకు కనపరుచుకుంటా ఉన్నారు. ఆరోహణం అయిపోయే సమయంలో చెప్పారంటే దాదాపుగా పెంతెకోస్తుకి 10 దినాలు అన్నమాట. 40 నుంచి 50 దినాలు అంటే మధ్యలో 10 డేస్ వాళ్ళు వేచి ఉండి ప్రార్థన చేస్తా ఉన్నారు. ఆ తర్వాత వారు దేవుని వాగ్దానమైన పరిశుద్ధాత్మను బలముగా వారు అనుభవించారని, వారందరూ మరి ఆత్మచేత నింపబడిన వారే మరి అన్య భాషలతో మాట్లాడారని, వారు పరలోకం నుంచి మరి అగ్ని నాల్కలు విభాగింపబడినట్లుగా వారి మీద వ్రాలటం చూశారని, అంతేకాదు కానీ బలమైన వీచు గాలి వంటి ఒక ధ్వని విన్నారని మనం చూస్తున్నాం. దే హ్యాడ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఆన్ ద డే ఆఫ్ పెంటెకాస్ట్, ఆడియో విజువల్ ఎక్స్పీరియన్స్. ఆడియో బలమైన గాలి పరలోకం నుంచి వచ్చింది, వారు విన్నారు అని మనం ఇక్కడ మనం అధ్యాయంలో చదువుతాం, 2వ అధ్యాయంలో అపొస్తల కార్యాల్లో. ఆ తర్వాత వారు చూశారు. ఏం చూశారు కన్నులారా అంటే అగ్ని నాల్కలు వంటివి మరి విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారి మీద వ్రాలేను అని మనం చూస్తున్నాం. సో దే హ్యాడ్ అ ట్రెమెండస్ ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత మరి మనం గమనించినట్లయితే చాలా గొప్ప కార్యాలు సంఘంలో జరిగినాయి. సంఘము ఉద్భవించింది. చర్చ్ వాజ్ బోర్న్ ఆన్ దట్ డే. ఆ తర్వాత అనేక మంది సంఘముకి జోడిస్తూ ఉండి ఈ దినము వరకు మనం సంఘముగా కొనసాగుతూ ఉన్నాం. అయితే మరి ఆ, ఈ పెంతెకోస్తు దినము ఆ దినము జరిగిన దానిని ఇప్పుడు మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాము? ఇది మన జీవితాలకి మనము ఎలా అన్వయించుకోవాలి అనేది క్లుప్తంగా ఈ దినాన్న మనము నేర్చుకుందాం. పెంతెకోస్తు దినమున అపోస్తల కార్యాల 2వ అధ్యాయంలో ఆ దినమున ఆ గదిలో ఉన్న 120 మంది జీవితాలు విచిత్రంగా మరి దేవుని అగ్ని చేత తాకబడి వారందరూ కూడా బలమైన సాక్షులుగా మార్చబడ్డారు అని మనం చూస్తా ఉన్నాం. అయితే మరి క్రీస్తు సమాధి చేయబడి పునరుత్థానుడైన తర్వాత నుంచి దాదాపుగా పెంతెకోస్తు దినం వరకు పెద్ద మూమెంట్ ఏమి జరగలేదు, యాక్టివిటీ ఏం జరగలేదు. అంటే సువార్త ప్రకటించబడటం కానీ లేదా ఏదన్నా కొంతమంది రక్షణలోకి వచ్చారన్న విషయం ఏమీ కనపడలేదు మనకి మన బైబిల్ గ్రంథంలో. కాకపోతే ప్రభువు తను తాను కనపరుచుకున్న సన్నివేశాలు మాత్రమే మనం అక్కడ చూస్తా ఉన్నాం. సో అప్పటి వరకు యేసు ప్రభు యొక్క మాటలు వింటూ ఆయన రాజ్యమును గురించి వింటూ ధైర్యం తెచ్చుకొని పరలోక రాజ్యమును గురించిన సత్యాలను తెలుసుకొని ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది మారు మనస్సు పొందితేనే నిత్యరాజ్యమునకు వారసులవుతారని ప్రభు బోధనలు వింటూ ఎంతో ఉత్సాహంగా మరి జనసమూహము ఆయన చేసే అద్భుత కార్యాలను రుచి చూస్తూ ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. ఆయన శిష్యులు కూడా చాలా
ఎక్సైటెడ్ గా ఆయనతో తిరుగుతూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే ప్రభువు పట్టబడ్డారో ఆ దినము నుంచి శిష్యులందరూ కూడా ఆయనని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. పేతురైతే ఆయన తెలియదని బొంకాడు. అందరూ దూరం అయ్యారు. యోహాన్ ఒక్కడే శిలువ మరణం పొందినప్పుడు ప్రభు ఆయన దగ్గర ఉన్నాడని మనం చూస్తున్నాం. ఆ తరువాత మరలా అందరూ అంటే యూదాయము తను తాను మరి మరణానికి అప్పచెప్పుకున్నాడు. హి కిల్డ్ హిమ్సెల్ఫ్, ఎందుకంటే ప్రభువుని అప్పగించాడు కాబట్టి. మిగతా 11 మంది శిష్యులు, తర్వాత స్త్రీలు కొంతమంది, కొంతమంది ప్రభువుని నమ్ముకున్న వారు, దాదాపుగా 120 మంది గదిలో ఉండి ప్రార్థన చేస్తా ఉన్నారు. ఈ గదిలో ఉండి ప్రార్థన చేయక ముందు ప్రభు చనిపోయినప్పటి నుంచి ఆ పెంతుకోస్తు దినమున ప్రభు వారిని దర్శించే వరకు కూడా వారు భయముతో వణుకుతూ ఉన్నారు. యూదులు వారిని చంపుతారేమో అని కలవరంలో ఉన్నారు. వారి భవిష్యత్తు ఏమీ అర్థం కాని విధంగా ఉన్నారు. వారు మరి వాళ్ళ వాళ్ళ వృత్తులకు మరలా వెళ్ళిపోయారు. చేపలు పట్టడానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రభు చెప్పిన గొప్ప గొప్ప వాగ్దానాలు గుర్తు చేసుకోవటం మర్చిపోయారు. బలమైన సంఘముగా నేను కడతానని ప్రభు పేతురుతో చెప్పిన మాటలు పేతురు మర్చిపోయి జాలరిగా మరలా చేపలు పట్టుకోవటం వెళ్ళిపోయారు. ప్రభు పునరుత్థానుడే మరలా వారిని బలపరుస్తూ వారందరినీ కూడా ఆత్మశక్తి కొరకు ప్రభు మరి యోవేలు గ్రంథంలో రాయబడిన ప్రవచనము నెరవేర్పు కొరకు వారందరినీ కూడా వేచి ఉండమన్నాడు. అదేవిధంగా యోవేలు గ్రంథంలో రాయబడినట్లుగానే మరి ఆ దినమున పెంతుకోస్తు దినమున వారందరూ కూడా మరి మేడగదిలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారో వారందరూ కూడా చాలా బలమును పొందుకున్నారు, ధైర్యమును పొందుకున్నారు. ఆత్మీయమైన ఒక స్తబ్దత అంటే ఒక సైలెన్స్, ఒక డ్రాట్ లైన్ సిచ్యుయేషన్ నుంచి ఇప్పుడు వారు దేవర్ ఓవర్ ఫ్లోయింగ్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆత్మచేత నింపబడి ఆత్మపూర్ణులై ప్రభు కొరకు ఏదో చేయాలన్న ఉత్సుకతతోటి వాళ్ళు నిండిపోయారు. ఆ తర్వాత మరి మనం గమనించినట్లయితే పేతురు ఆ దినాన నిలువబడి వాక్య పరిచర్య చేసినప్పుడు దాదాపుగా 3,000 మంది రక్షణలోకి వచ్చి సంఘం అనేది స్థాపించబడి మరి బలముగా కార్యాలు ఆది సంఘం ద్వారా జరిగినట్లుగా మనం చూస్తున్నాం. ఈ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వారి మీద వాలిందో, వారందరికి అనుగ్రహింపబడిందో, వారందరి జీవితాలలో గొప్ప ఉజ్జీవం వచ్చింది, గొప్ప మార్పులు జరిగినాయి. గొప్ప శక్తి చేత, బలము చేత, ధైర్యం చేత నింపబడ్డారు. దేవుని యొక్క వాక్కు చేత బలముగా నింపబడ్డారు. వారికి ఇవ్వబడిన ఈ శక్తి వారు మరి ఒక మనిషి చేత ఇవ్వబడింది కాదు, కానీ దేవుని చేత అనుగ్రహింపబడిన ఈ శక్తి తోటి ప్రభువుకి బలమైన సాధనాలుగా, సాక్షులుగా చరిత్రలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. హిస్టారికల్ గా పెంతెకోస్తు దినమున జరిగినది అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూసాం. కానీ మరలా అంటే అలాంటి ఎక్స్పీరియన్స్ బహుశా జరుగుతుందో లేదో నాకైతే తెలియదు, కానీ వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి అలాంటి అనుభవం మాత్రము ప్రభువు ఇవ్వటానికని సిద్ధంగా ఉన్నారు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 39వ వచనంలో కనుక మరి మనం చూసినట్లయితే ఈ పేతురు వాక్యం బోధించిన తర్వాత అందరూ పేతురు దగ్గరకు వచ్చి అడుగుతా ఉన్నారు, మేము కూడా మరి ఈ వాక్యం విన్న తర్వాత మేము ఎలాగ ప్రతిస్పందించాలి అని అడిగినప్పుడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు కూడా యేసు నామమున బాప్తిస్మం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. ఈ వాగ్దానము మీకు, మీ పిల్లలకి, అందరికీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు అని పేతురు చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో God has promised the infilling of the Holy Spirit on the day of the Pentecost. God has also prophesied through Joel that every individual upon the earth who is believing in the name of the Lord will surely be filled with the Holy Spirit. వారి పిల్లలు, మరి యవనస్తులు, ముసలి వాళ్ళు, పనికత్తెలు, పనివారు అందరూ అంటే ఎవరు ధనవంతులు, ధనహీనులని మరి తేడా లేకుండా, వృద్ధులని, పిల్లలని తేడా లేకుండా సర్వ శరీరుల మీద తన ఆత్మను కృమ్మరిస్తానన్న వాగ్దానము అందరికీ దేవుడు చేసి ఉన్న వాగ్దానం. అయితే పెంతెకోస్తు దినమున జరిగినట్లుగానే ఇండివిజువల్ గా వ్యక్తుల జీవితాలలో కూడా ఈ దినమున ప్రభు అలాంటి నింపుదలన ఇచ్చి మనము కూడా ఆ వాగ్దాన సంబంధమైన ఆత్మను రుచి చూడాలని ప్రభువు మరి కోరుకుంటున్నాడు. ఆ విధంగా మనము నింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ప్రతి ఒక్కరూ కూడా బహుశా పెంతెకోస్తు దినమున శిష్యులకి కలిగిన అనుభవము, ఆడియో విజువల్ ఎక్స్పీరియన్సెస్ కలగాలని ఏమీ రూల్ లేదు, కానీ ఎట్టి విధము చేతనైనను ఈవెన్ సైలెంట్లీ ఆల్సో యూ మే రిసీవ్ ద హోలీ స్పిరిట్, బట్ దిస్ ప్రామిస్ ఆఫ్ ఇన్ఫిల్లింగ్ ఈజ్ ఫర్ ష్యూర్ ఫర్ ఎవ్రీ బిలీవర్. ప్రతి ఒక్కరికి దేవుడు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు.
వారందరూ కూడా ఏ విధంగానైతే పొందుకున్నారో అలాగన ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తారు. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు అన్నారు, మీరు ఒకవేళ మీ పిల్లలు కనుక ఒకవేళ రొట్టెని అడిగితే మీరు రాళ్ళనిస్తారా, చేపని అడిగితే పామునిస్తారా? ముష్కరులైన మీరే, తల్లిదండ్రులైన మీరే మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున తండ్రిని పరిశుద్ధాత్మ అడిగితే ఇవ్వరా? మరి నిశ్చయముగా అనుగ్రహిస్తారు అని చెప్పారు. సో God is willing to pour out his Holy Spirit upon us even today. It is available for us even today. Why is this available for us? Because God wants our lives to be transformed by the power of the Holy Spirit. The dunamis power, ఆ శక్తి చేత మనం నింపబడి ఆది సంఘములో ఉన్న శిష్యులు అపోస్తుల వలె మన బ్రతుకులు కూడా మార్పు చెందినవిగా శక్తివంతమైన సాక్షులుగా మనం ఆయనకి ఉండాలని, ఆ బలమును శక్తిని జ్ఞానమును పొందుకున్న వారమై మనం ఈ లోకంలో ఎఫెక్టివ్ లైఫ్స్ మనం బ్రతకాలని, మనం ఇతరులకు మరి ఎఫెక్టివ్ విట్నెసెస్ గా ఉండాలని ప్రభు కోరుకొని అట్టి ఆత్మ చేత మనల్ని నింపాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. కానీ ఆత్మ నింపుదల కలిగిన సంఘాలుగా చాలా సంఘాలలో విశ్వాసులు ఉండట్లేదు. అదేదో కొంతమందికి మాత్రమే గిఫ్ట్ అనుకొని, కొంతమంది మాత్రమే పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకొని, కృపావరాలను పొందుకొని, భాషల వరాన్ని పొందుకొని, దే ఆర్ కంటెంట్ విత్ ద ఇన్ఫిల్లింగ్, దే ఆర్ కంటెంట్ విత్ స్పీకింగ్ ఇన్ టంగ్స్, దే ఆర్ కంటెంట్ విత్ వర్షిపింగ్ ఇన్ టంగ్స్. అంతవరకే ఆత్మ గురించి మనము ఆలోచిస్తున్నాం. కానీ ఆత్మను అనుగ్రహింపబడింది దేని కొరకు అని గనక మనం ఆలోచించినట్లయితే ఆది సంఘంలో 3 మార్పులు మనం చూస్తాం. 3 విషయాలు పెంతెకోస్తు దినమున శిష్యులు మిగతా వారందరూ నింపబడినప్పుడు జరిగినవి మనం చూస్తున్నాం. ఆ మార్పులు మనము కూడా కలిగి ఉండాలని, ఆ శిష్యుల వల్లే మనము కూడా సాక్షులుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఏంటా మార్పులు? సంఘములో ఆ దినాన శిష్యుల జీవితంలో, అపోస్తలుల జీవితంలో జరిగిన మార్పులు ఏంటి? మన జీవితంలో ఏం మార్పు దేవుడు కోరుకుంటున్నాడు ఈ ఆత్మ ద్వారా అంటే, మొట్టమొదటిగా శిష్యుల యొక్క మనస్సులు మార్చబడ్డాయి పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత. అంటే పెంతెకోస్తు దినమున వారు ఈ ఐహికమైన విచారాల నుంచి వారి మనస్సుని భూ సంబంధమైన వాటి మీద నుంచి ప్రభువుని ఆత్మచేత నింపబడిన తర్వాత ప్రభువుకు కలిగిన మనస్సు కలిగి ఉన్న వారుగా వారు మార్చబడ్డారు. అంతకుముందు ప్రయర్ టు పెంతెకోస్త్ వారు మరి ఆ శిష్యుల సమూహం కానివ్వండి, విశ్వాసులు కానివ్వండి, వాళ్ళందరూ ప్రభు మాటలు విన్నారు, అద్భుత కార్యాలు రుచి చూశారు, ఆయనను వెంబడించారు. కానీ ఆయన శిలువ మరణం పొందిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ చెల్లాచెదరైపోయి తిరిగి వారి వారి జీవిత విధానములోకి వెళ్ళిపోయారు. వారు దేవుని రాజ్యం గురించి మర్చిపోయారు, దేవుని యొక్క పిలుపును గురించి, వాగ్దానాల గురించి మర్చిపోయారు. వారి బ్రతుకులు సెల్ఫ్ అంబిషన్స్, మోటివ్స్ రైట్ గా లేక వారు కొనసాగుతా ఉన్న సమయంలో పెంతెకోస్తు దినమున వారి జీవితాలలో గొప్ప మార్పు కలిగింది. ఎలాగ కలిగిందంటే, వారు వ్యక్తిగతమైన అనుభవాల నుంచి, వ్యక్తిగతమైన గురి నుంచి క్రీస్తు మనస్సు కలిగి క్రీస్తు చెప్పిన గురి వైపు నడవటానికని ప్రయాసపడ్డారు. ఎలాగంటారా? అంతకుముందు పేతురు యేసుప్రభు తెలియనని బొంకాడు. అంతకుముందు శిష్యులు యేసుప్రభు శిలువ మరణం పొందితే పారిపోయారు. ఆ తర్వాత పునరుత్థానుడయ్యాడని తెలిసిన తర్వాత కూడా తలుపులు మూసుకొని గదుల్లో దాక్కుని ఉన్నారు. పిరికి వారి వలె ఉన్నారు. వారందరూ కూడా తిరిగి తిరిగి వారి వృత్తుల్లోకి వెళ్ళిపోయారు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారికి అనుగ్రహింపబడిందో వారి యొక్క ఆలోచన విధానము, వారి గురి, వారి యొక్క మైండ్ అంతా కూడా మార్పు చెందింది. ఎలాగ మార్పు చెందింది అంటారా? ఆ మార్పు చెందే దానికి సాదృశ్యముగా పిరికితనము పోయి పేతురు మొట్టమొదటిగా గదిలోంచి బయటకు వచ్చి క్రీస్తుని గురించిన సాక్ష్యము చెప్తూ ఉన్నాడు. ఎలాగ సాక్ష్యం చెప్తా ఉన్నాడు? నేను ఆయనని ఎరగనని బొంకి 3 సార్లు బొంకిన పేతురు అదే జన సమూహము మధ్యకి, అదే రోమా అధికారులు ఉన్న దగ్గరికి బయటికి వచ్చి యేసు ప్రభువుని గురించిన సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన సజీవుడై మరి తను తాను కనపరుచుకున్నాడు మాకు, ఆయన చెప్పినట్లుగానే లేచాడు, ఆ ప్రభు చెప్పినవన్నీ విని మీరే ఆయనని సిలువకు అప్పగించారు, కానీ ఆ ప్రభు ఎవరో తెలుసా అని సాక్ష్యం చెప్తున్నాడు. మీరు సమయం ఉన్నప్పుడు చదువుకోండి. ఒకవేళ మనము ఆ 2వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే ఆయన 3 విషయాలు చెప్తున్నాడు. అక్కడ ఏం చెప్తున్నాడు? 22వ వచనం నుంచి 36వ వచనం వరకు, మీరు యూదులైన వారు ధర్మశాస్త్రాన్ని నమ్ముతారు కదా, ధర్మశాస్త్రములో రాయబడినట్లుగా మరి ఆయన మరి అద్భుత కార్యాలు చేసి ఆయన గురించి ప్రవచనాలన్నీ నెరవేర్చబడినట్లుగా ఆయన మరణమును గెలిచి తిరిగి లేచాడు. దానికి 3 3 ఫోల్డ్ టెస్టిమనీ నేను చెప్తాను. అది ఏంటంటే, మొట్టమొదటిగా
దావీదు ఆయనను గురించి ప్రవచించాడు. మీరు దావీదును నమ్ముతారు కదా యూదులు, ఆయనే క్రీస్తుని గురించి ప్రవచించాడు. ఆయన మరి మరణించి సమాధి చేయబడతాడని, ఆయన సమాధి ఖాళీగా ఉంటుందని ఆయన ప్రవచించాడు. కొన్ని వేల సంవత్సరాల ముందు మీ పితరుడైన దావీదు ప్రవచించిన క్రీస్తు ఈయనే. అంతేకాదు కానీ మీ పితరుడైన మోషే ప్రవచించిన మరి క్రీస్తు ఈయనే. మీరు అంతేకాదు కానీ మేము సజీవులుగా ఉండి రుచి చూసి ఆయనను అనుభవపూర్వకంగా తెలుసుకొని మేము ఆయన చేసిన కార్యాలకి సాక్షులుగా ఉండి, ఆయన పునరుత్థానికి సాక్షులుగా ఉండి, ఆయన పరిశుద్ధాత్మ నింపుదలను పొందుకొని ఇప్పుడు మీ ఎదుట మేము సాక్షులుగా మేము ఉన్నాము అని బహుధైర్యముతో వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నాడు. గమనించారా? ఇప్పుడు ఆయనకి మైండ్ లో చంపేస్తారన్న భయం లేదు. భూ సంబంధంగా మరణము నన్ను ప్రభు నుంచి మరి భూమి మీద మనుషుల నుంచి వేరు చేసిన ప్రభు నుంచి అయితే నన్ను వేరు చేయలేదు. ప్రభు నన్ను ఎన్నుకున్నది ఎందుకంటే నా మీద సంఘము నువ్వు కడతానన్నాడు. నన్ను వాడుకొని నేనే పునాదిగా రాయిగా ఉండి నా మీద సంఘాన్ని కడతానన్నాడు. అలాంటి సంఘమును కట్టేవాడిగా నేను ఉండటానికి నా మనస్సును, నా ఫోకస్ ని నేను మార్చుకున్నానన్నట్లుగా ఆయన సువార్తను ప్రకటిస్తా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6-7 వచనాల్లో చెప్పినట్లుగా, శరీరానుసారమైన మనస్సు అయితే అది మరణానికి వైపు తీసుకెళ్తది, కానీ ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమును అయి ఉన్నది. కాబట్టి శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది, కానీ మరి ఆత్మ సంబంధమైన మనస్సు ఎవరైతే కలిగి ఉంటారో వారు క్రీస్తుని గురించిన సాక్షులుగా ఉంటారని రోమిలకు రాసిన పత్రిక. ఆత్మానుసారులైన వారు ఆత్మ సంబంధముగా బలం పొందుకుని దేవుని కుమారులు కుమార్తెలు అవుతారు, వారు ఆత్మచేత నడిపింపబడతారని రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం అంతా మనం చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. సో శరీరానుసారమైన మనస్సును వదిలిపెట్టి ఆత్మానుసారమైన మనస్సు కలిగి క్రీస్తుకు కలిగిన మనస్సును వారు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఆ మార్పు వలన బలముగా సువార్తను ప్రకటించి గొప్ప ఇవాంజలిజం ద్వారా ఆయన వేల మందిని ప్రభు తట్టు ఆకర్షించాడు. ఆత్మను పొందుకున్న తర్వాత అందరూ అదే విధముగా సాక్షులుగా నిలబడ్డారు ధైర్యముతో. క్రీస్తుకి కలిగిన మనస్సును వారు కలిగి ఉన్నారు. అంటే క్రీస్తు పరలోక రాజ్యమును ఏ విధముగా ధైర్యముగా ప్రకటించాడు, ఆయన క్రీస్తు ఏ విధముగా అన్డివైడెడ్ గా తన తండ్రి చిత్తమును నెరవేర్చడానికి మాత్రమే నేను ఈ భూమి మీద ఉన్నాను, కానీ నా ఇష్టమును నెరవేర్చుకోవటానికి రాలేదని అన్నారు. నా తండ్రి చిత్తము నెరవేర్చడం నాకు ఆహారము అయి ఉన్నదని తండ్రి ప్రభు ఎలాగో చెప్పారో అలాగునని శిష్యులైన వారు కూడా తండ్రి ఇష్టమును నెరవేర్చే వారిగా మార్చబడ్డారు. మరి ఆత్మచేత నింపబడిన మనము అసలు మొట్టమొదటిగా ఆత్మచేత నింపబడ్డామా? నింపబడకపోతే నింపబడట అవశ్యం. నింపబడ్డామా? నింపబడితే మన మైండ్ సెట్, మన ఫోకస్ దేని మీద ఉంటా ఉన్నది? భూ సంబంధమైన వాటి మీదే తిరుగుతా ఉన్నదా మన ఫోకస్ అంతా? పర సంబంధమైన మనస్సును మనం కలిగి ఉన్నామా? క్రీస్తుకు కలిగిన మైండ్ను మనం కలిగి ఉన్నామా? క్రీస్తుకు వలె తండ్రి చిత్తమును జరిగించాలి అనే మైండ్ సెట్ మనకున్నదా? తండ్రిని ఘనపరచాలి, తండ్రిని గురించిన సాక్ష్యం చెప్పాలి, పరలోక రాజ్యమును గురించి నేను ఇతరులకు బోధించాలి, ఎట్టి విధముగానైనను వారిని తండ్రి తట్టు నేను ఆకర్షించాలి అనే ధైర్యమును బలమును మనం పొందుకొని సువార్తను ప్రకటించగలుగుతున్నామా? పెంతెకోస్తు దినమున ఇవ్వబడిన ఆత్మ ఈ దినానికి మనకు అందుబాటులో ఉన్నది. పర్సనలీ గాడ్ వాంట్స్ ఎవ్రీ ఇండివిజువల్ హియర్ on the earth to be filled with His Holy Spirit. His children who are saved ought to be filled with His Holy Spirit. It is not just for one denomination, it is for the Christendom, the church as a whole. ప్రతి ఒక్కరు కూడా ఆత్మచేత నింపబడి క్రీస్తు కలిగిన మనస్సు కలిగి ఉండాలి. ధైర్యముగా, నిర్భయముగా సువార్తను మనము ప్రకటిస్తూ తండ్రి చిత్తము పట్ల ఫోకస్ కలిగి భూ సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచక దేవుని చిత్తమును జరిగించడానికి మనస్సు మారి రూపాంతరము చెందాలి. అందుకని పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం అంటాడు, మిమ్మల్ని మీరు సజీవ యాగంగా సమర్పించుకోండి, ఏది ఉత్తమమో అనుకూలమో సంపూర్ణమైన దేవుని చిత్తం ఏంటో తెలుసుకోండి. అది తెలుసుకొని మనస్సు మారి రూపాంతరము చెందండి, ఆయన చిత్తాన్ని జరిగించండి. ద డిసైపుల్స్ డిడ్. వాట్ అబౌట్ యూ అండ్ మీ? ఆర్ వి విల్లింగ్ టు బి రెన్యూడ్ ఇన్ అవర్ మైండ్స్ బికాస్ ఆఫ్ ద ఇన్ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్? డిడ్ దిస్ హ్యాపన్ ఇన్ అవర్ లైఫ్స్? లేకపోతే ఇది నాన్న మన మనస్సు మార్చుకుందాం. రెండవ విషయం ఏం జరుగుతా ఉన్నదంటే వాళ్ళ హృదయాలు మెత్తన చేయబడ్డాయి. పెంతెకోస్తు దినమున ఏం జరుగుతా ఉన్నది అని అంటే వారి హృదయాలలో ఆ ఆ పరిశుద్ధాత్మ
దేవుని యొక్క పరిశుద్ధతని తీసుకొని వస్తున్నది. దేవుని యొక్క ఆత్మ ద్వారా వారు పరిశుద్ధపరచబడ్డారు. ఒకసారి మరి రోమిల అపోస్తల కార్యాల్లో 15వ అధ్యాయంలో 8-9 వచనాల్లో మాటలు ఒకసారి చదువుదాం. 15వ అధ్యాయము 8-9 వచనాల్లో ఇక్కడ మరి అపోస్తల కార్యాలు 15వ అధ్యాయము 8. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గురించి సాక్ష్యం ఇచ్చాను. వారు హృదయములను విశ్వాసం వలన పవిత్రపరిచి మనకును వాటిని ఏ భేదమునైనను కనపరచలేదు. ఇక్కడ అన్యులు ఎలాగ రక్షణ పొందారు అని అపోస్తలులను కౌన్సిల్ సాక్ష్యం అడుగుతున్నప్పుడు వారు చెప్తున్న మాటలు ఏంటి అంటే, పరిశుద్ధాత్మ అందరికీ కూడా దేవుడు అనుగ్రహిస్తానన్నాడు. అలాగనే వారికి అనుగ్రహింపబడింది. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచారు ప్రభువు అని అంటా ఉన్నాడు. విశ్వాసము వలన హృదయములు పవిత్రపరచబడ్డాయి. దేర్ హార్ట్స్ హ్యావ్ బీన్ ప్యూరిఫైడ్ బై ఫెయిత్ అని మనం చూస్తాము. పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ నింపుదల తర్వాత జరిగినది ఏంటంటే, purification within their hearts. The infilling of the Holy Spirit on that day created a purity in their hearts. ఒక దైవజనుడు చెప్తా ఉన్నాడు, పెంతెకోస్తు దినం ఏం జరిగింది? బలమైన గాలి వచ్చింది కదా. బలమైన గాలి వచ్చింది అనుకోండి, దానికి అడ్డంగా వచ్చినవన్నిటిని అవి చుట్టుకుంటూ ఆ మలినం అదంతా తీసుకొని వెళ్ళిపోయి స్ట్రాంగ్ విండ్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఆ పొల్యూషన్ ని, గాలిలో ఉన్న ధూళిని, దుమ్ముని, ఆ పొల్యూటెడ్ అట్మాస్ఫియర్ అంతటిని ఒక్కసారి బలమైన గాలి తీసుకొని వెళ్ళిపోతుంది. తర్వాత ఎయిర్ అంతా ప్యూరిఫై, అట్మాస్ఫియర్ అంతా క్లియర్ అయిపోతా ఉంటది. అలాగనే పరిశుద్ధాత్మ బలముగా వచ్చినప్పుడు వాళ్ళ బ్రతుకులు మారినాయి అని ఒక దైవజనుడు చెప్తున్నాడు. ఐ రియల్లీ లైక్ దిస్ కంపారిజన్. బికాస్ ఎప్పుడైనా బలమైన గాలి వచ్చింది అనుకోండి, రోడ్డు మీద చెత్త చెదారం ఆకులు, అఫ్ కోర్స్ మీకు ఉండవు, మాకు ఇండియాలో అవన్నీ ఉంటాయి. రోడ్ల మీద ఎలా పడితే అలా ఉంటాయి. చాలా విచ్చలవిడిగా జనాలు రోడ్ల మీద చెత్త పారేస్తూ ఉంటారు. కానీ ఒక బలమైన గాలి మొన్నటి దినాన వర్షం పడక ముందు బలమైన గాలి వచ్చింది మాకు సిటీలో. అంతవరకు మలినంగా ఉన్న రోడ్స్ అన్ని కూడా క్లీన్ అయిపోయినాయి. గాలి కొట్టడం వల్ల మొత్తం ఎగిరిపోయి మరి రోడ్స్ అన్నిటి మీద ఉన్న చెత్త అంతా ఎగిరిపోయింది. ఎటుగా ఎగిరిపోయిందో మాకైతే తెలియలేదు. సో ఇది విన్నప్పుడు నేను అది నేను కళ్ళారా నా ఎదుట అది జరిగినది చూసినప్పుడు నాకు అనిపించింది, నిజమే కదా. బలమైన గాలి వంటి ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం జరిగి ఉంటుంది అంటే, ఆ బలమైన గాలి లాంటి ధ్వని, అగ్ని రెండు వచ్చి హృదయాలను పరిశుద్ధపరిచేసినాయి. The pollution in their hearts was taken away. The impurity in their hearts was cleansed away. Their hearts have been made new, renewed. All that the disciples had, their fears, their anxieties, their bitterness, their hatred towards the Roman people, అవన్నీ కూడా కొట్టుకొని పోయినాయి. మొత్తం తొలగిపోయింది. అవిశ్వాసం తొలగిపోయింది. అధైర్యం తొలగిపోయింది. క్రీస్తు రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడుట ద్వారా వారి హృదయాలు పవిత్రపరచబడ్డాయి. పరిశుద్ధతలోనికి వారు ఎదిగారు. ఆ తర్వాత శరీర కార్యాలను వారు చేయలేదు. వారు పరిశుద్ధత, వారి ఆలోచనల్లో, వారి నడవడిలో పరిశుద్ధతను వారు కలిగి ఉండి వారు హార్ట్స్ విశ్వాసము ద్వారా పవిత్రపరచబడ్డారు. ఆత్మ ద్వారా పవిత్రపరచబడ్డారు. పేతురు పత్రికలో మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనంలో చూస్తే, ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారు అని రాయబడుతూ ఉంటది. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు క్రీస్తు యేసు రక్తం వలన ప్రోక్షింపబడిన వారందరికీ కూడా కృపా సమాధానాలు కలుగును గాక అని పేతురు పత్రిక రాయడంతో మొదలు పెట్టిన మాటలు అవి. అంటే ఆత్మ వలన ఏం కలుగుతుంది? పరిశుద్ధత కలుగుతుంది. The Holy Spirit makes us holy. It has been given unto us so that our lives and hearts may be holy. పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత కలిగి ఉంటే అపవిత్రత మనలో ఉండదు. పరిశుద్ధత మనకి ఉంటే మనలో ఉన్న మలినమంతా కొట్టివేయబడుతుంది. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు అన్నారు, హృదయాలలో అపవిత్రమైనదంతా అది మరి మనిషిని అపవిత్రపరుస్తుంది. హృదయంలోంచి వచ్చేది చెడుతనము, మరి ఎవరిని మనం సువార్తల్లో చదువుతూ ఉంటాం కదా, క్రోధము, కోపము, మత్సరము, ఇవన్నీ కూడా హృదయంలోంచి వచ్చేవి. ఇవన్నీ కూడా మనిషిని అపవిత్రపరుస్తాయి. తినే ఫుడ్ కాదు, హృదయంలో ఉన్న అపవిత్రత మనిషిని అపవిత్రపరుస్తుంది. అవి బయటికి వచ్చి ఆ బిట్టర్నెస్, ఆ రెబెలియన్, ఆ హార్డ్ హార్టెడ్నెస్, యాంగర్, వెంజెన్స్, ఇవన్నీ కూడా మనిషిని అపవిత్రపరుస్తాయి. ఇవన్నీ కూడా కడిగి వేయబడాలి అని ప్రభు చెప్పారు.
అదే చేయటానికి పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహింపబడుతున్నది. మనలో దేవునికి ఆయాసకరమైన ప్రతి గుణ లక్షణము కొట్టివేయబడాలి. శరీర కార్యాలన్నీ కొట్టివేయబడాలి. పరిశుద్ధాత్మ పొందుకున్నామంటే పరిశుద్ధతకి సాదృశ్యముగా ఉన్న ఆ యొక్క మరి పరిశుద్ధాత్మ ఫలము మనం కలిగి ఉండాలి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఆశానిగ్రహం, సాత్వికము, మంచితనము, విశ్వాసము అధికమైపోవాలి రోజు రోజుకి. కానీ we talk so much about our lives being filled with Holy Spirit. Unfortunately, what's happening is our souls and hearts are not purified. We remain the same. We speak in tongues, but our hearts are still polluted. There is bitterness, there is anger, there is vengeance, there is rebellion. There are so many impurities within our hearts. ఆత్మ ఉంటే ఆత్మ వలన పరిశుద్ధత రావాలి. ఆ పరిశుద్ధత అనేది ఎప్పుడైతే వస్తుందో, ఆ పరిశుద్ధతలో మనలో ఉన్నప్పుడు మనము ప్రభు యొక్క కుమారులుగా, కుమార్తెలుగా మార్చబడతాం. క్రీస్తుతో కూడా వారసులముగా మనం మార్చబడతాం. పరిశుద్ధత లేకుండా దేవుని ఎవరు కూడా చూడలేరు. పరిశుద్ధత అనేది ఉండాలి. హౌ ఇస్ దట్ పాసిబుల్ అక్కడ? ఎస్, ఇన్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్ వీ కెనాట్ గెట్ రిడ్ ఆఫ్ ఆల్ దట్. దట్ ఈస్ ద రీజన్ గాడ్ సేస్, ఐ విల్ గివ్ యూ మై పవర్, మై స్ట్రెంగ్త్ టు స్టాండ్, టు ఓవర్కమ్ ఆల్ ద బాండేజెస్ ఆఫ్ ద ఫ్లెష్ అండ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ హోలీ బీయింగ్స్. పరిశుద్ధపరచబడ్డామా? హృదయాలు విశ్వాసము వలన పరిశుద్ధపరచబడ్డాయా? ఇంకెన్నో మాట్లాడుకోవచ్చు మనం. కానీ సంఘం అంటే, సంఘములో పరిశుద్ధత కలిగిన విశ్వాసులుగా మనం ఉన్నామా? నేను చాలాసార్లు మీతో చెప్తా ఉంటాను. ఒక ఆయన అంటా ఉన్నాడు, ఇవి పుట్టుకతో వచ్చినవి పోవమ్మా అని నాతో ఆర్గ్యుమెంట్ చేస్తా ఉన్నాడు. యు ఆర్ అ డాక్టర్, యూ షుడ్ బి నోయింగ్ జెనెటికల్లీ వాట్ కమ్స్ రిమైన్స్ అని అంటా ఉన్నాడు. ఎస్, వాట్ కమ్స్ జెనెటికల్లీ త్రూ అవర్ పేరెంట్స్ రిమైన్స్. వాట్ కమ్స్ ఫ్రమ్ హెవెన్, ద హోలీ స్పిరిట్ పవర్, డ్యూనమైస్, దట్ హ్యాస్ పవర్ టు చేంజ్ ద జెనెటిక్ ఇన్ఫర్మేషన్ టూ. You cannot remain the same after the infilling of the Holy Spirit. Our parents gave us this genetic information, but God wants that to be wiped away if it is not acceptable unto the Lord through the dunamis power. And we have to get rid of those things which are not acceptable unto the Lord. Yes, that happens through the infilling of the Holy Spirit. But if we say we are filled with Holy Spirit, and అందుకనే పౌలు భక్తుడు అంటాడు కదా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం, మనం చదవటానికి కష్టంగా ఫీల్ అవుతాం. కానీ మనం భాషలతో మాట్లాడినా, ప్రవచించినా, ఏమి చేసినా సరే ప్రేమ లేకపోతే ఒట్టివారమే. ఏం ప్రేమ? భూమి మీద ప్రభు కొరకు ప్రేమ, మనుషుల కొరకు ప్రేమ. అసూయలు, విమతములు, కక్షలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ద్వేషములు, అసూయలు, మత్సరములు, కామవికారమైన చేష్టలు, ఇవన్నీ అపవిత్రమైనవి. ఇవన్నీ కూడా పోవాలి అని అంటే పరిశుద్ధాత్మ ద్వారానే పోతాయి. దట్స్ ద ట్రాన్స్ఫర్మేషన్ గాడ్ ఎక్స్పెక్ట్స్ through the Holy Spirit. Holy Spirit not given just to speak in tongues. Holy Spirit is not given just to boast and say, I am filled with the Holy Spirit. Holy Spirit is given so that we will have the mind of Christ. Holy Spirit is given so that our hearts may be purified. Holy Spirit is given for another reason. దేని కొరకు అనంటే, పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత పేతురు బహుధైర్యముగా క్రీస్తును గురించిన సువార్తను ప్రకటించాడు. అంతకుముందు ఆయనను ఎరగనన్నాడు. కానీ ఇప్పుడైతే తను నేను వెంబడించిన నా ప్రభు అయిన క్రీస్తుని మీరు సిలువ కప్పజెప్పారని వారి మీద నేరారోపణ చేసే అంత ధైర్యముగా సువార్తను ప్రకటిస్తున్నాడు. ఆ సువార్త ప్రకటించే క్రమములో వారు అనేక మందిని ప్రభు తట్టు ఆకర్షించారు. దే వర్ నో మోర్ ఫియర్ఫుల్ ఆర్ టిమిడ్. దే బికేమ్ పవర్ఫుల్ డిసైపుల్స్ అండ్ అపాసిల్స్ ఆఫ్ జీసస్. నథింగ్ కుడ్ స్టాప్ దెమ్. అది చెరసాలైనా, బంధకాలైనా, మరణమైన కూడా వారిని ఆపలేకపోయింది. వారు సాక్ష్యం చెప్తూనే హతసాక్షులు అవటానికి కూడా వాళ్ళు ఇష్టపడ్డారు. దే హ్యాడ్ వన్ మెసేజ్ టు ప్రొక్లెయిమ్ through the power of the Holy Spirit. They wanted the world to know that Jesus is Lord and Savior. ప్రతి నాలుక యేసు ప్రభువును ఒప్పుకోవాలని, ప్రతి మోకాలు ఆయన నామమును వంగాలని, భూమిని తలక్రిందులు చేయబడాలని, రక్షణ సువార్త అంతటా ప్రకటింపబడి రక్షణ సువార్తకి సాదృశ్యముగా మారు మనస్సు అనుభవములోనికి అందరూ వచ్చి ఆత్మపూర్ణులై కుమారులుగా, కుమార్తెలుగా క్రీస్తుకి మార్చబడాలని ఒకే ఒక్క గురి, ఫోకస్ తో వాళ్ళు ముందుకు వెళ్ళారు. సువార్తను ప్రకటించడానికి వారికి ధైర్యము, వారు
వారికి కలిగింది. రెండవది, సువార్తను ప్రకటించడమే కాదు గాని వారిని ద్వేషించిన వారిని ప్రేమించే ధైర్యం వాళ్ళకు వచ్చింది. ఎలాగ వారికి వచ్చింది అని అంటే, ఎంతమంది అయితే సువార్తకి, క్రీస్తు కార్యాలకి వ్యతిరేకంగా ఉన్నారో వారి ఎదుట సువార్తను ప్రకటించినప్పుడు వారందరూ వచ్చి అడుగుతున్నారు పేతుర్ని, అయ్యా మేము ఏం చెయ్యాలి, మేము చేసిన తప్పుని రెక్టిఫై చేసుకోవాలంటే ఏం చేయాలి, మేము హృదయంలో చాలా నొచ్చుకుంటున్నాం, మేము క్రీస్తుని అప్పచెప్పామని వీఆర్ ఫీలింగ్ సో గిల్టీ అన్నప్పుడు, మీరు మారు మనస్సు పొందాలి అని అన్నారు. మీరే అని ఇది చేశారని నేరారోపణ చేసి వాళ్ళని అక్యూజ్ చేసి వదిలేయలేదు, కానీ వాళ్ళ రక్షణలోకి రావాలని సువార్తను ప్రకటించారు. ప్రకటించిన తర్వాత వారందరూ కూడా వారిని సంఘములో చేర్చుకొని వారిని వారి కొరకు ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరి కొరకు వారి ప్రభు ప్రేమను పంచిపెడుతూ వారిని బల్లలో పాలు పంపులు పొందుకుంటూ వారి అవసరాలు తీరుస్తూ, అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం అదే రాయమంది. వారందరూ కూడా ఒక్క స్థలములో కూర్చొని ఏక మనస్సు కలిగి రొట్టె విరిచేందు ప్రార్థన ఎందు ఎడతెగక ఉండి వారి దేనికి భయపడక దేవుని దయ, ప్రజల దయ పొందుకొని అవసరతలో ఉన్న వారికి ఆస్తులు పంచిపెట్టి మరీ వాళ్ళకి సమకూర్చే ప్రేమను వాళ్ళు పొందుకున్నారు. This Holy Spirit transformed their life so much. If somebody was in need, they could not see them struggling. They were willing to share, sell away their properties because their minds were no more carnal. Their minds were not focused on the things of the earth. They were not willing to hold on to the treasures of the earth. They were willing to sell it off and share with the people who were in need. This is the transformation which happened in their lives. If we are filled with Holy Spirit, is this transformation happening within us? Do we love people who hate us, and are we willing to share the witness with them? Do we pray for them? Do we share with them in their times of need? Are we available to part with the treasures of this world in case we need to? సొంత సహోదరుల మీదే వ్యాజ్యమాడి కేసులు పెట్టి ప్రాపర్టీస్ కొరకు గుద్దేసుకొని తన్నేసుకొని వాళ్ళ లైఫ్ టైంలో కూడా వాళ్ళు దాని చేతులకు రావు, కోర్టును చుట్టూ తిరిగి ఆస్తులు పోగొట్టుకొని నాకు రాంది వాళ్ళకి రాకూడదు అనుకునే విధముగా యుద్ధాలు, వ్యాజ్యాలు ఆడుకునే విశ్వాసులుగా అయిపోయాం మనం. కానీ షేరింగ్ అండ్ కేరింగ్ we have forgotten. Oh, okay, we are good Christians. We do it only on a Christmas day or an Easter day. We are willing to share. Or maybe on a birthday, we are willing to give a little gift to somebody who is in need. Or in remembrance of our parents or ancestors, we want to do some good to the society and share a little of what we have on one day. No, it has to be a lifestyle, every day sharing what you have if somebody is in need. యేసు ప్రభు అన్నారు, భూమి మీద ఆయన ఉన్నప్పుడు చెప్పింది, నీకు 2 అంగీలు ఉంటే ఒకటి ఇచ్చేసేయి, నీకు రేపు అవసరమయ్యే టైంకి నేను సమకూరుస్తాను. అక్కడ ఒకడు వస్త్రహీనుడుగా ఉన్నాడు. If you trust me, you will share what you have, the remaining one, with the people who are in need. That is how a vibrant Pentecostal Christian ought to be, who is filled with the Holy Spirit. Are we falling in this category? యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు చెప్పిన మాటలు, కొండ మీద ప్రసంగంలో గొప్ప సత్యాలు ప్రభు చెప్పారు. కానీ ఒక్క వాక్యం చదువుదాము. మత్తయి సువార్త, ఐఎమ్ క్లోజింగ్. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనములో, నీతి కొరకు ఆకలి తప్పులు కలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. Blessed are those who hunger and thirst for righteousness. They will be filled. What will they be filled with? The presence of the Lord. They will be filled with their needs, whatever their needs are. ఈ లోకంలో మనము ప్రభువుని కలిగి ఉన్నాము అని అంటే, నీతి కొరకు ఆకలి దప్పులు కొన్నవారమై, ప్రభు హృదయము కలిగి, ప్రభువు కలిగిన మనస్సును మనము కలిగి, సమయం లేదు కానీ మీరు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుకోండి. ప్రభు కలిగిన మనస్సు కలిగి ఉండాలని పౌలు సంఘానికి చెప్తున్నాడు.
క్రీస్తు కలిగిన మనసు అంటే ఏక మనస్సు కలిగి ఏకాత్మ కలిగి ఒక్కదాని ఎందే మనస్సు ఉంచుతూ ఇతరుల అవసరతలను కూడా చూసుకుంటూ మీరు మీ సొంత కార్యాలను కాక ఇతరుల కార్యాలను కూడా చూసుకుంటూ తమ్మును తాము తగ్గించుకొని ఈ రోజున మీరు చదివారు సువార్త పాఠ్యభాగంలో ప్రభు లేచి శిష్యుల పాదాలను కడిగారు అని. తగ్గింపు, హ్యూమిలిటీ. పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమునుండుట భాగ్యంగా ఎంచుకొనక తన్ను తాను రిక్తునిగా చేసుకొని శిలువ మరణం దాసుని స్వభావం ధరించుకొని శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్న క్రీస్తు మనస్సు కలిగి ఉండాలి. This is what the Lord expects from all of us Pentecostal believers. You may say, Noka, we are Methodist Christians. Yes, every believer, no matter what denomination you are, we are children of God, believing in the name of our God, Jesus Christ. We are saved, రక్షణ పొందాము. రక్షింపబడిన మనందరం కూడా పరిశుద్ధాత్మ అనే వరమును అనే ఈ యొక్క వాగ్దానమును మనందరికీ అందుబాటులో ఉంది. మనందరం పొందుకోవాలి. పొందుకున్నాం. కొంతమంది పొందుకోని వాళ్ళు అటువంటి ఆసక్తి కలిగి ఉండండి. పొందుకున్న వారు క్రీస్తు కలిగిన మనస్సును కలిగి ఉన్నామా ఆలోచిద్దాం. పొందుకున్న మనము క్రీస్తు వలె మనము పవిత్రంగా పరిశుద్ధమైన మరి అంతరంగాలు కలిగి ఉన్నామా? క్రీస్తుకు వలె ధైర్యముగా ఇతరుల కొరకు మనము సాక్ష్యం పంచిపెడుతూ కేవలము వాక్యమే కాదు కానీ అవర్ వే ఆఫ్ లైఫ్ అవర్ వాక్ ఈస్ ఇన్ అలైన్మెంట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యానుసారంగా మనం ఉన్నామా? యేసుప్రభు అన్నారు, మరి నేను వచ్చే సమయం వచ్చిన తర్వాత నేను గొర్రెలను మేకలను వేరు చేస్తాను. క్రైటీరియా ఒక్కటే. ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం పెట్టారు, వస్త్రాలు లేనప్పుడు వస్త్రాలు ఇచ్చారు, చెరసాలలో ఉన్నప్పుడు మీరు పరామర్శించారు, రోగినాగా వచ్చినప్పుడు మీరు నన్ను పరామర్శించారు. ఇవి చేసిన వాళ్ళని తండ్రి కొరకు ఏర్పాటు చేయబడిన రాజ్యంలోకి తీసుకెళ్తానన్నాడు. అంటే కంపాషనేట్. యూ షుడ్ బి సెన్సిటివ్ టు ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ యూ. ఈ హృదయం, ఇటువంటి విశ్వాసులుంటే సంఘాలలో ఉజ్జీవమే కాదు, రక్షణలోకి ఆది సంఘంలో జరిగినట్లుగా దినదినము జోడింపబడతారు. మనకున్న ప్రాబ్లం ఏంటంటే ఆ 10 మంది ఆ 15 మంది విశ్వాసులమే సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాం. అందులో చీలికలు, అందులోనే మళ్ళీ మళ్ళీ డివిజన్స్, ఇదే జరుగుతుంది. కానీ నూతనమైన ఆత్మలను మనము ఆకర్షించలేకపోతున్నాం. ఎందుకు అని అంటే మనలో ఆత్మశక్తి లేదు కనుక, మనం సరైన సాక్షులముగా లేము కనుక, మనలో ఏకాత్మ లేదు గనుక, మనలో పరిశుద్ధత పవిత్రత లేదు గనుక, మనకి క్రీస్తు యేసు కలిగిన మనస్సు లేదు గనుక. క్రీస్తు యేసు కలిగిన మనస్సు ఉన్న వారి వారి జీవితాలలో ఏం జరిగిందో అపొస్తల కార్యాలు 2వ అధ్యాయంలో చూస్తాము. వారంటే ఒక రెవరెన్షియల్ ఫియర్, చుట్టూ ఉన్న వాళ్ళకి భయం కలిగింది. శిష్యులంటే వారు అనేక మహత్కార్యాలు సూచక క్రియలు జరిగిస్తున్నారు. ఈ దినమును కూడా ఆత్మ ద్వారా దేవుడు అదే విధముగా మహత్కార్యాలు సూచక క్రియలు జరిగించి సంఘం బయట ఉన్న వారిని అనేక మంది తండ్రి తట్టు ఆకర్షించడానికి ఆత్మశక్తిని మనకి ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు. మన కన్ఫ్యూజన్స్ తోటి వద్దనుకుంటాం. అమ్మో, ఆత్మ ఇప్పుడు కాదండి, స్వస్థతలకు ఇప్పుడు కాదండి, ఏదో మన లాజిక్ వాడుతూ ఉంటాము. వై కాంట్ వి సింప్లీ బై ఫెయిత్ యాక్సెప్ట్ వాట్ ఈస్ రిటన్ ఇన్ ద వర్డ్? God wants us to be people who will be working miracles in the name of the Lord. వారంటే భయము కలిగి వారు చేసే అద్భుత కార్యాలను బట్టి దినదినము సంఘానికి విశ్వాసులు జోడింపబడ్డారు. ఎవ్రీడే they were praying every day, they were breaking bread every day, and every day new believers were being added to the church. This is what will happen if few of us women can be real Pentecost spirit filled believers. Yes, sisters, let us take this up as a challenge, that we will have the mind of Christ, that we will have pure hearts, and we will be great witnesses for this living Jesus. We will be blessed. Our families will be blessed. Not only that, we will be a blessing to the society outside who doesn't know the Lord. We will be a channel of blessing by drawing them to the Lord, by helping them know our Savior, by helping them be baptized and be filled with Holy Spirit, and they themselves become the dynamite power of the Lord. I leave you with this thought. How many of us are willing to be so? మనము ఆత్మపూర్ణులమై ఉన్నామంటే మనము ఈ విధమైన సాక్షులుగా ఉండగలుగుతాం. అట్టి విధముగా మనందరము కూడా బలపరచబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు
మనందరినీ కూడా ఇది నన్ను మరొక్కసారి తన బలమైన ఆత్మ చేత నింపును గాక. హల్లెలూయా. పరిశుద్ధుడ మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు. ఆది సంఘములో ఉజ్జీవము ఏ విధముగా నాయన పెంతెకోస్తు దినమున కలిగిందో అట్టి ఆత్మ నింపుదల మా ఒక్కొక్కరికి కూడా ఇది నన్ను అనుగ్రహించండి ప్రభు. ఏ ఒక్కరము విడిచిపెట్టబడకుండా ఇదిగో నాయన ఈ సహవాసంలో ఉన్న మేము అందరము కూడా ప్రభా తండ్రి, నాయన మేము కొద్ది మందిమే 10 మందిమే ఉన్నాం కానీ ప్రభా మేము అందరము కూడా నాయన తండ్రి నీ బలమైన ఆత్మచేత నింపబడాలి ప్రభా. ఓరికమ సకంతలో రమశల రమనందర. This morning, Lord, let every individual experience that Pentecostal, Lord, experience again in their lives one more time, oh Lord. Individual Pentecostal experience, Lord, in their rooms of Father, Lord, in their places, in their homes of Father, Lord. Let them be filled with the anointing of the Holy Ghost of Father, Lord. Let them have the mind of Christ, oh Lord. Let them have the purity in their hearts, oh Lord. Let them be people who will be great witnesses to the ends of the earth, O Master. థ్యాంక్ యూ జీసస్. ప్రభా అట్టి కార్యమును మీరు మా ప్రతి ఒక్కొక్కరిలో జరిగించి మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా యేసు పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.